ఈరోజు బియ్య పిండి చెక్కలు చేస్తున్నానండి. ఓన్లీ బియ్య పిండి, ఇంకేం కలపట్లేదండి. కొత్త బియ్య పిండితోటి 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూను సాల్ట్, 2 స్పూన్లు డాల్డా తీసుకున్నానండి. ఇదిగోండి అల్లం చిన్న ముక్క తీసుకున్నాను. ఒక 6-7 పచ్చిమిరకాయలు, కరివేపాకు మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చండి. బాగుంటుంది స్మెల్, టేస్ట్. తింటుంటే కరివేపాకు స్మెల్ బాగా వస్తుంది. ఇది ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వస్తానండి, చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి 1.5 కప్పు బియ్య పిండి. ఇదిగోండి ఈ కప్పుతోటి 1.5 కప్పు వేసాను. మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చండి, అంతే. ఇదిగోండి పేస్ట్, కరివేపాకు, అల్లం, పచ్చిమిరకాయలు పేస్ట్ అండి. ఇది బాగుంటుందండి టేస్ట్, చక్కగా కారంగా చక్కగా స్నాక్స్ బాగుంటాయి. ఉప్పు కూడా వేసి మిక్సీ పెట్టానండి నేను. ఉప్పు కూడా దీంట్లోనే వేసా. ఇలా కలిపేసుకొని ఇదిగోండి జీలకర్ర, ఇదిగోండి డాల్డా వేడి చేసుకున్నాను, డాల్డా వేస్తున్నాను. అదిగోండి అలా బబుల్స్ వస్తే చక్కగా క్రిస్పీనెస్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చేయి కాలిద్ది, జాగ్రత్త అండి, డైరెక్ట్గా పెట్టద్దు. ఇలా అనుకొని కొంచెం, ఇందాక నేను ఉప్పు తీసుకున్నాను కదండి, సరిపోలేదు అసలు. 1.5 తీసుకున్నాను. ఇదిగోండి ఇది 1.5, మొత్తం 3 స్పూన్లు అండి ఉప్పు వేసాను. 1.5 కప్పుకి 3 స్పూన్లు ఉప్పు వేసాను బియ్య పిండికి. కావాల్సినంత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకోండి. ఇదిగోండి ఈ వాటర్ లైట్గా గోరువెచ్చగా ఉన్నాయి, అవి పోసి కలుపుతున్నాను. కొంచెం పోయండి ఫస్ట్. ఇదేమీ అలాగే నానబెట్టాల్సినంత అవసరం ఏమి లేదండి. ఇదిగోండి చక్కగా ఇలా ముద్ద చేశాను, కలిపాను. ఇదిగోండి ఇట్లా ఉంటే సరిపోద్ది. ఒక 5 నిమిషాలు కొంచెం సేపు అలాగ మూతేసి పెడితే కొంచెం నానిద్ది. డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, చేసేటప్పుడు చూపిస్తానండి మళ్ళీని. ఇదిగోండి ఇలా చిన్న బాల్స్ చేసుకున్నాను. ఇలాగ అప్పడాలు ఇలా చేశాను నేను. ఒక కవర్ మీద చక్క నూనె రాసుకొని ఇలాగా ఒక 5-6 మీకు వీలుని పట్టి ఎంత అంటే అంత వేసుకొని ఇట్లా పెట్టి ఇలా తీసి బాండిల్లో వేసుకోవడమేనండి. వేస్తున్నాను. ఇలా అంటిపోయిన వచ్చేస్తుందండి, ఏం పర్వాలేదు. ఇదిగోండి చూడండి ఎలాగ పైకి చక్క ఉబ్బుతున్నాయో. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. సన్న సెగ మీద పెట్టుకోవాలండి, మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియంలో సన్నగా పెడితే చక్కగా కుక్ అవుతాయి, బాగా వేగుతాయి అన్నమాట. ఇదిగోండి చూసారా చక్కగా ఉబ్బుతున్నాయి. దీంట్లో ఏం కలపలేదండి, ఉత్త బియ్య పిండి, ఇంకా శనగపిండి అలాంటివి ఏం లేవు. బాగుంటాయండి స్నాక్స్, బాగా పొంగుతున్నాయి. ఇలా పొంగితే లోపల బాగా కుక్ అయినట్టు అన్నమాట. అది ఇదిగోండి అన్నీ ఇలాగా చక్కగా అయిపోయినాయండి, వేయించేసుకున్నాము. తీసేస్తున్నాను, చూపిస్తాను అవి ఎలా వచ్చినాయో. ఇదిగోండి బియ్య పిండి చెక్కలు తయారు చేశాను. ఇలా ఉంటుందండి. చెక్కలు అంటారు, అప్పడాలు అంటారు, పప్పు బిళ్ళలు అంటారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అంటూ ఉంటారండి. నేనైతే చెక్కలు అని అంటాను. ఇదండి ఇలా చేశాను. చూడండి చక్క క్రిస్పీనెస్ బాగా వస్తుంది, అసలు నూనె పీల్చదండి, బాగుంటుంది. ఇలాగా చేసుకొని చూడండి, ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చూడండి, బాగుంటుంది.